Hi guys, welcome back to my channel. In this video, we are going to discussing the second topic of first chapter, and this is the last part of second topic. And దీనిలో ఏంటంటే తెలిసిందే కదా, ఇప్పటి వరకు మనం ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో చూసినట్లు 8 లిస్ట్ అవుట్ అయితే చేసాం కదా ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. అండ్ వాటిలో లాస్ట్ 3 మిగిలిపోయిన క్యాచ్ మెమరీ అండ్ ది స్టోరేజ్ యూనిట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ బస్. ఈ 3 టాపిక్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. ఐ సెడ్ క్యాచ్ మెమరీ, బట్ ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ క్యాష్ మెమరీ. సో ద క్యాష్ మెమరీ ఈజ్ అ స్పెషల్ హై స్పీడ్ స్టోరేజ్ మెకానిజం. Do you get my point? This is a high speed storage mechanism and it can be either a reserved section of main memory or an independent high speed storage device or ఈవెన్ ఆన్ సిపియూ చిప్. సో ఇది ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఈవెన్ సిపియూ చిప్ పైన కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇట్ మే బీ ద రిజర్వ్డ్ సెక్షన్ ఆఫ్ మెయిన్ మెమరీ ఆర్ ఇండిపెండెంట్ హై స్పీడ్ secondary storage unit also. Okay, after this is okay. And whenever some data is required, the CPU first looks in the cache. Means క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నిమిషం. మనం ఫోన్స్లో అందరం ఫోన్స్ యూస్ చేస్తున్నాం కదా, అక్కడ వాట్సాప్లో కానీ లేదా గూగుల్లో కానీ ఫ్రీక్వెంట్గా ఏదైతే మనం యూజ్ చేస్తామో అలాంటి వర్డ్స్ ఫస్ట్ లెటర్ కానీ సెకండ్ 2 లెటర్స్ కానీ అలా మనం టైప్ చేయగానే అవి వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే క్యాచ్ మెమరీలో స్టోర్ అవుతాయి. అంటే స్పీడ్గా మన యొక్క ప్రాసెస్ని స్పీడ్ చేయడానికి దానిలో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే డేటాని అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో అది మెయిన్ మెమరీలో అవ్వచ్చు, కొన్ని సిచ్యువేషన్ ప్రకారం మెయిన్ మెమరీలో ఎక్కడ లేదా సెకండరీ డివైస్ కానీ ఎక్కడైనా సరే అది అవుతుంది. సో వెన్ ఎవర్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ పాయింట్ చూసినట్లయితే ఇప్పుడు అర్థమైంది మీకు. సో లైవ్ ఎగ్జాంపుల్ బట్టి అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మన పాయింట్ చూద్దాము. వెన్ ఎవర్ సమ్ డేటా ఈజ్ రిక్వైర్డ్, ద సిపియూ ఫస్ట్ లుక్స్ ఇన్ ద క్యాష్ మెమరీ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే సిపియూ క్యాష్ మెమరీలో మనకు కావాల్సిన డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదని ఫస్ట్ చెక్ చేశాక ఒకవేళ ఉంటే కనుక అది డైరెక్ట్ మెమరీని యాక్సెస్ చేయకుండా, అంటే మెమరీలో ఎక్కడుంది ఏంటి ప్రతిదీ యాక్సెస్ చేయకుండా డైరెక్ట్ క్యాష్ మెమరీలో నుంచి అది డైరెక్ట్గా తీసుకుంటుంది అంటారు. సో బై దిస్ హెన్స్ ఏమవుతుందంటే మన యొక్క ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది, అంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ద నెక్స్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ స్టోరేజ్ యూనిట్. అండ్ ఇక్కడ మీకు కనిపించినట్టయితే ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ స్టోరేజ్ డివైసెస్ అయితే మనకి ప్రజెంట్ డేస్లో మెయిన్గా అవైలబుల్ అయ్యేవి ఈ జనరేషన్ ప్రకారం అయితే ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ అయితే పెట్టాను. అండ్ అవి ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా మనం చెప్పకముందు ఫస్ట్ స్టోరేజ్ యూనిట్ టాపిక్ డీటెయిల్గా చూద్దాం. కంప్యూటర్స్ నీడ్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా ఫర్ ప్రాసెసింగ్. ఈజీంట్ ఇట్ ఆర్ నాట్? Computer should store the information, and since primary memory has a limited storage capacity and is not permanent, secondary storage devices are used to store large amount of data permanently. అంతే కదా, ఇప్పుడు మన ఉన్న ప్రైమరీ మెమరీ పర్మనెంట్గా చేయలేదు అలా చెప్పేసి దాని యొక్క క్యాపబిలిటీ ఏమైనా స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉందంటే లేదు. సో లార్జ్ అమౌంట్ని అండ్ పర్మనెంట్గా స్టోర్ చేయడానికి మనకి సెకండరీ డివైజెస్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెకండరీ డివైజెస్ అవైలబుల్ దీస్ డేస్. వాటిలో ఒక క్లాసిఫికేషన్ మనకి ఇప్పుడు స్క్రీన్ పై కనిపిస్తుంది, ఒక క్లాసిఫికేషన్ అనమాట. సో స్టోరేజ్ డివైజెస్లో టైప్స్ ఏముంటాయంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆప్టికల్, సెకండ్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైజెస్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఫ్లాష్ మెమరీ డివైసెస్. అండ్ ఆప్టికల్ స్టోరేజ్ డివైసెస్ వచ్చేసరికి సిడి, డివిడి, బ్లూరే. అంటే ఇవన్నీ ఏంటంటే ఆప్టికల్ అంటేనే లైట్ అని చెప్పొచ్చు. అండ్ వాటిని బేస్ చేసుకుని సిడి, డివిడి, బ్లూరే డివైజెస్ మనం ఇవన్నీ విన్నాము. ప్రజెంట్ డేస్ మేబీ తక్కువ అవైలబిలిటీ ఉంది. అండ్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైజెస్ కిందకి వచ్చేసరికి హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్ ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైస్ కిందకి వస్తాయి. అండ్ లాస్ట్ వన్ ఇస్ ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ డివైజెస్. వీటిలో యూఎస్బి, మెమరీ కార్డ్, ఎస్డి కార్డ్ ఇవి జనరల్గా అండ్ ఎక్కువగా యూజ్ చేసేది ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ డివైస్. అండ్ మీరు ఈ ప్రజెంట్ డేస్లో కూడా చూస్తూ ఉంటారు, ఎప్పుడైనా సాంగ్స్ వింటున్నా సరే ఎక్కడన్నా వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు యూఎస్బి డ్రైవ్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో అవన్నీ కూడా. అండ్ ఎస్డి కార్డ్స్ అంటే
మన మొబైల్స్ జనరల్గా యూజ్ చేసేవి. ప్రజెంట్ మేబీ దాని యొక్క యూజ్ లేదనుకుంటా. బట్ జనరల్గా ఆ మెమరీ కార్డ్స్ కూడా సాంగ్స్ అవి ఎక్కించుకుని లైక్ కీప్యాడ్ ఫోన్స్లో యూజ్ చేస్తారు. ప్రజెంట్ కూడా ఇంకొంతమంది యూజ్ చేస్తున్నారు. అండ్ మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటాయి స్టోరేజ్ డివైజెస్ అంటే, అండ్ ఎక్కడ వాటికి మెయిన్గా ఎగ్జాంపుల్స్ ఏంటి లైఫ్లో అంటే రియల్ టైం లైఫ్లో మనం ఎక్కడెక్కడ వీటిని చూస్తూ ఉన్నామని చెప్పేసి అని. అండ్ ఇక్కడతో అయితే స్టోరేజ్ యూనిట్ అయితే మనకి ఓకే. అండ్ మనం ఇప్పుడు సిస్టమ్ బస్ అనేది మనం చూద్దాం. ఇంకా మీరు కరెక్ట్గా ఒకసారి కంప్యూటర్ ఆర్గనైజేషన్ కనుక గుర్తు చేసుకోగలిగితే కనుక మనం అక్కడ CPU మెమరీని ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్ని ఒక బస్కి కనెక్ట్ చేసాం కదా. అంటే అదేంటి ఒక ఇంటర్మీడియట్ పార్ట్ కదా. సో ఇప్పుడు అదే మనం సిస్టమ్ బస్ మెయిన్గా ఏంటి అండ్ ఆ సిస్టమ్ బస్లో పార్ట్స్ ఏంటని చెప్పేసి మనం ఇప్పుడు ఈ టాపిక్లో చూస్తున్నాము. ద సిస్టమ్ బస్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ పాత్వే composed of connecting cables and that connects the major components of computer system. అంటే అదొక ఎలక్ట్రానిక్ పాత్వే అండ్ అది ఏమేమి కలిగి ఉండిద్ది అంటే కనెక్టింగ్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అంటే ఈ ఇన్పుట్ యూనిట్ CPU మెమరీ ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. వేటితో కనెక్ట్ అయి ఉంటే కేబుల్స్ ఉన్నాయి కదా. మీరు జనరల్గా మీ ల్యాబ్స్లో కానీ స్కూల్స్లో కానీ ఆర్ కొంతమందికి ఇంట్లో ఉంటే చూస్తూ ఉంటారు కదా. సో అవన్నీ ఎలా కనెక్ట్ అవుతుంది, ఆ మేజర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కనెక్టింగ్ కేబుల్స్తో అయితే కనెక్ట్ అయి ఉంటున్నాయి కదా. సో అవన్నీ త్రూ ఈ సిస్టమ్ బస్ ద్వారానే అవుతాయి అన్నమాట. సో సిస్టమ్ బస్లో ఇప్పుడు పార్ట్స్ ఏంటంటే అంటే జనరల్గా సిస్టమ్ బస్లో డేటా బస్, కంట్రోల్ బస్, అడ్రస్ బస్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఇమేజ్లో అయితే కనిపించలేదు కానీ నార్మల్గా IO బస్ కూడా ఉంటుంది. అంటే IO ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ కంట్రోల్ బస్ ఫస్ట్ వచ్చేసి కంట్రోల్ బస్ ఏం చేస్తుందంటే ద కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ క్యారింగ్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ బస్ ఈజ్ కాల్డ్ కంట్రోల్ బస్. సో కంట్రోల్ బస్ అంటే ఏవైతే కంట్రోలింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అది పాస్ చేసే పార్ట్ని మనం కంట్రోల్ బస్ అని చెప్పేసి అంటాం. అండ్ ఈ సిస్టమ్ బస్లోనే ద డేటా క్యారింగ్ పార్ట్ ఆఫ్ ఏ సిస్టమ్ బస్ ఈజ్ డేటా బస్. అంటే సిస్టమ్ బస్లోని ఎక్కడైతే డేటాని పాస్ చేస్తుందో అండ్ అది డేటా బస్ అని చెప్పేసి మనం అనొచ్చు. సో దీన్ని బట్టి మీకు అడ్రస్ బస్ అంటే ఏంటో అర్థమైపోయింది. ద మెమరీ అడ్రస్ క్యారింగ్ పార్ట్ ఆఫ్ ఏ సిస్టమ్ బస్ ఈజ్ కాల్డ్ అడ్రస్ బస్. సేమ్ అలాగే ఏ సెపరేట్ టైప్ ఆఫ్ బస్ కాల్డ్ IO బస్ కనెక్ట్స్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ డివైసెస్ టు ద సిస్టమ్. సో ఈ సిస్టమ్కి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ని ఎక్కడైతే కనెక్ట్ చేస్తో అది IO బస్ అవుతుందన్నమాట. By this we have done with the second topic of our first unit. Thank you, Anandal.